ఇక ఇది సంచులు మోసేటోళ్ళు కాంగ్రెస్కు అక్కర్లేదు. సో అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఆయన రేవంత్ రెడ్డిని అంటున్నాడా, రేవంత్ రెడ్డి వేరే వాళ్ళని అడ్డుపెట్టుకొని వాళ్ళనే అంటున్నాడా, ఏంది అనేది తెలియని పరిస్థితిలో ఉన్నది. అయితే గతంలోనే ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతో ఇంట్లో సమావేశం పెట్టడం, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి సోదరులకు వ్యతిరేకంగా కోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడము, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని చెప్పడము, ఆయన నియోజకవర్గంలో అరబిందో ఫార్మా వాళ్ళ ఫార్మాను మొత్తం తగలబెడతానని హెచ్చరించడం, ఇవన్నీ ఇటీవల అనిరుద్ రెడ్డి చేసిన సంచలనాలు. ఈ అన్నిట్లలో కూడా టార్గెట్ స్పష్టంగా అవపడుతున్నది ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ టార్గెట్ని ఎట్లయినా మనం ఈ అనిరుద్ రెడ్డిని ఈయన దూకుని తగ్గించాలని ఒక స్కెచ్ చేసేటట్టు అవపడుతుంది. అది ఎర్రశేఖర్. ఎర్రశేఖరు ఒక మర్డర్ కేసులో ఉన్నారు తెలిసిందే. ఆయన మీద అనేక ఆరోపణలు, కేసులు ఉన్నాయి. అయితే ఆ ఎర్రశేఖర్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అనిరుద్ రెడ్డికి అసలు విషయం బోధపడ్డది. ఇది నాకు చెక్కు పెట్టడానికే రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్చు. సో అనుకొని ఆయన వెంటనే ఇంకా ఊరుకుంటే లాభం లేదు, ఇట్లాంటి సంచులు మోసేటోళ్ళు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో పదవి కోసము సోదరులను చంపేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వద్దు అంటూ ఆయన పెద్ద ఎత్తున సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన వాళ్ళు ఎమ్మెల్యే పదవి కోసం రేపు నన్ను కూడా చంపుతారు, కాబట్టి ఇట్లాంటి వాళ్ళను చేర్చుకోవద్దు అంటూ పరోక్షంగా సీఎం మీద ఆయన సెటైర్లు వేస్తున్నారు అనిరుద్ రెడ్డి ఒకవైపు రేవంత్ రెడ్డి రెడ్డి అంటూనే ముఖ్యమంత్రి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన మొదటి నుంచి కూడా ఎందుకో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్న సమయంలో కలిసి తిరిగిన సహచర నేత, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ను తిరిగి కాంగ్రెస్లోకి తీసుకుంటున్నారన్న సమాచారం పైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పరోక్షంగా ఆయన సీఎంను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. సోమవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై ఎమ్మెల్యే క్యాంపు మీడియాతో మాట్లాడారు. సంచులు మోసేవాళ్ళు మా పార్టీకి అక్కర్లేదు, ఫ్యాక్షనిస్టులకు మా పార్టీలో స్థానం లేదు, సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన వ్యక్తిని మా పార్టీలోకి తీసుకోము, రేపు ఎమ్మెల్యే టికెట్ కోసం నన్ను కూడా చంపుతాడు, జెడ్ కేటగిరీ భద్రత అడగలేను కదా, మా టీపీసీసీ చీఫ్ను సీఎంను కలిసి జెడ్ కేటగిరీ అడగాల, ఇలాంటి వాళ్ళ కోసం సీఎం రేవంత్కు పీసీసీ మహేష్ గౌడ్కు ఓ క్లారిటీ ఉన్నది, వస్తా అని గేట్ దగ్గరికి వెళ్ళిన ఆయనకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇప్పుడు అందరం ప్రశాంతంగా ఉన్నాం. నాతో పాటు మహబూబ్ నగర్, నారాయణపేట ఎమ్మెల్యేలు కూడా క్లారిటీ ఇచ్చారు. మీడియాలో పబ్లిసిటీ చేసుకుని వచ్చే వాళ్ళకు కాంగ్రెస్లో స్థానం లేదు అని జడ్చర్ల ఎమ్మెల్యే నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని కూడా అన్నారు. మహబూబ్నగర్కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని, ముఖ్యమంత్రి కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయితే నల్గొండ జిల్లాకు, ఖమ్మం జిల్లాకు వచ్చిన నిధులు మహబూబ్నగర్కి రావట్లేదని ఆయన తన వ్యతిరేకతను, తన అసంతృప్తిని, తన అసమ్మతిని, ముఖ్యమంత్రి పట్ల ఉన్న కోపాన్ని ఆయన ప్రదర్శించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి దీన్ని ఏ విధంగా తీసుకుంటాడు? ఎర్రశేఖర్ భవిష్యత్తు ఏంది? ఎర్రశేఖర్ వస్తే అనిరుద్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? పాలమూరు రాజకీయాల్లో ఎర్రశేఖరు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎలాంటి మలుపులు తిప్పబోతుంది అనేది ఒక ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుందనేది చూద్దాం.